రామగుండం ఎమ్మెల్యే అక్రమ కేసులతో బీఆర్ఎస్ పార్టీ నాయకులను కార్యకర్తలను బెదిరింపులకు గురిచేయడం మానుకోవాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ డిమాండ్ చేశారు. ఎన్టీపీసీలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామగుండం నగర డిప్యూటీ మేయర్ నడిపిల్ల అభిషేకరావుతో కలిసి మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ రామగుండంలో ప్రజాపాలనకు బదులుగా ఇక్కడ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పోలీస్ పాలన అమలు చేస్తున్నారని, బీఆర్ఎస్ నాయకులపై కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తూ పార్టీలో చేరాలంటూ లేదంటే కేసుల్లో ఇరుక్కుంటామంటూ బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి చర్యలు సరికావని, మా 10 సంవత్సరాల పాలనలో ఇలా ఎన్నడూ ఎవరిపైనా తప్పుడు కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేయలేదని వెల్లడించారు. అలాగే అభివృద్ధి పేరుతో ఎన్టీపీసీ మేడపల్లి సెంటర్లోని చిరు వ్యాపారులను ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ రోడ్డుపై పడవేసి వారు ఉపాధిని దెబ్బతీశారని ఆరోపించారు. అభివృద్ధి చేయండి కానీ చిరు వ్యాపారులకు మరో చోట ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రజలు ఎమ్మెల్యేపై ఎన్నో ఆశలు పెట్టుకుని గొప్పగా ఓట్లు వేసి గెలిపించారని, వారికి న్యాయం చేసేలా పరిపాలన చేసే విధంగా ఉపాధి కల్పనకు కృషి చేయాలి కానీ ఉన్న ఉపాధి ఊడదీయొద్దని హితవు పలికారు. తెలంగాణ ఉద్యమం నాటి నుండి పార్టీలో పనిచేస్తూ ప్రజలందరినీ ఉద్యమం వైపు నడిపించిన నాయకుడు కొప్పుల ఈశ్వర్ ఎంపీగా నిలబడ్డారని, ప్రజలంతా ఆదరించి ఎంపీగా గెలిపించుకుందామని డిప్యూటీ మేయర్ కోరారు. 420 హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను మరిచి రైతులను ఆశగోస పెడుతుందని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో వడ్లకు ధాన్యానికి 2200 రూపాయలు ఇస్తే ఈ ప్రభుత్వం 1600 రూపాయలు మాత్రమే ఇస్తుందని, ఇంకా 500 రూపాయల బోనస్ ఇస్తానని రైతులను మోసం చేసిందని, రైతు రుణమాఫీ మాటే మరిచిందని దుయ్యబట్టారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబుతూ బీఆర్ఎస్ కు పట్టం కట్టాలని కోరారు. ప్రజాపాలనకు బదులు స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు పోలీస్ పాలనను ఇలా నడిపిస్తూ ఉన్నారు. ఉద్యమకారుల మీద, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి భయాందోళనలకు గురి చేసి పార్టీ మారతావా లేకపోతే పోలీస్ కేసు పెట్టాలన్నా, ఇలా పార్టీ అన్న మారాలి లేకపోతే కేసులన్నా మోయాలనేటువంటి పరిస్థితి ఇలా రామగుండం నియోజకవర్గంలో నడుస్తూ ఉన్నది. నిజంగా కాంగ్రెస్ పాలన వస్తే ప్రజాపాలన వస్తుందని నమ్మబలికిచ్చి ప్రజలకు సేవ చేస్తామని చెప్పినటువంటి ఈ యొక్క ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఇలా ప్రజలు చిరు వ్యాపారస్తులు రోడ్డు మీద పడేటువంటి విధంగా చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. అభివృద్ధికి ఎవరైనా స్వాగతిస్తూ ఉంటాం. ఆనాడు ఇదే కాంగ్రెస్కు సంబంధించినటువంటి చైర్మన్గా ఉన్న బడికల్ రాజలింగం గారు చైర్మన్గా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అప్పటి కౌన్సిలర్ అభిషేకరావు గారు కానీ ఇక్కడ వీళ్ళంతా కూడా అక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపారస్తులు ఈ యొక్క హెచ్కేఆర్ వాళ్ళు రోడ్డు వేస్తుంటే ఆ యొక్క రోడ్డు నిర్మాణం జరుగుతున్నటువంటి క్రమంలో చిరు వ్యాపారస్తులు రోడ్డు మీద పడొద్దని వాళ్ళకు ఒక దారి చూపించి ఆ రోజు వాళ్ళకు ఒక ఉపాధిని పోకుండా చేసినటువంటి ఆ సందర్భంలో నేను కూడా కౌన్సిలర్గా ఉన్నా, బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్గా ఉన్నా. ఆనాడు అంత గొప్పగా ఆలోచన చేసినటువంటి ఆ సందర్భం ఇయ్యాల మరీ క్రూరంగా, మరీ రాక్షసంగా ఆ కుటుంబాలు ఇలా రోడ్డు మీద పడేటువంటి రీతిలో చర్యలకు పాల్పడడం అనేది నిజంగా చాలా బాధ కలిగిస్తూ ఉన్నది, గుండె తరక్కపోతూ ఉన్నది. వారిని అక్కడి నుంచి వెళ్ళి తరలించినప్పుడు మేము మీకు ఉపాధి చూపిస్తామని హామీలు ఇచ్చి మాట్లాడినటువంటి నాయకులు ఇలా మొహం చాటేస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఈ ప్రాంత ప్రజల బీఆర్ఎస్ పార్టీ బీజం ఘోషి ఇక్కడున్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరినీ కూడా ఉద్యమంలో నడిపించి ఇవాళ మా పార్లమెంట్ సభ్యునిగా ఉప్లీశ్వర్ గారు ఇక్కడ రాబోతున్నారు. ఇక్కడ నుంచి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు
బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు ఇవాళ పార్లమెంట్ అభ్యర్థిగా ఈశ్వరన్నని ఇక్కడికి ప్రకటించడంతో అందరూ ఉద్యమకారులందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఉద్యమంలో ప్రతి ఒక్కరిని కూడా భుజం తట్టుకొని తన వెంట నడిపించుకుంటూ ఇవాళ తెలంగాణ వచ్చే దాంట్లో ఒక కీలక వ్యక్తిగా ఈ ప్రాంతంలో ఒక కార్మికునిగా ఎంతో గుర్తింపు పొందిన నాయకుడిగా ఇక్కడికి వస్తున్నారు. కాబట్టి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మీరు ఆలోచన చేసి ఖచ్చితంగా పెద్ద ఎత్తున మీరు ఆశీర్వాదం ఇచ్చి ఇలా బీఆర్ఎస్ పార్టీని గెలిపించే దశలో మీరు అందరూ కూడా ముందుకు రావాలి. అదే కాకుండా ఏదైతే కాంగ్రెస్ పార్టీ అబద్ధాలతోటి 420 అబద్ధాలతోటి ముందుకొచ్చి ఇవాళ వాళ్ళ ప్రభుత్వం ఏర్పడింది. ఆ ప్రభుత్వం ఏర్పడిన 100 రోజులకే నేను ఎన్నో చేస్తా అని వాళ్ళ ముఖ్యమంత్రి హామీ ఇవ్వడం కూడా జరిగింది ప్రతి ఒక్కరికి కూడా. ఇవాళ మలవై రుణం తీసుకోండి 9వ తారీఖే 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి రైతులందరినీ కూడా మోసపరచడం జరిగింది. ఇవన్నిటిని కూడా ఎగదండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా మీకు రైతులకు కానీ పెన్షన్దారులకు కానీ ప్రతి ఒక్క వారికి ఏదైతే సంక్షేమ పథకాలను అందించే దశలో బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షం హోదాలో ఖచ్చితంగా మీరు అందరూ కూడా గుర్తించి మాకు ఓట్లు ఇస్తే ఖచ్చితంగా వాళ్ళని ముక్కువిండి వాళ్ళని మెడలు వంచే ఖచ్చితంగా మీకు వచ్చే పథకాలు ఏవైతున్నాయో అవన్నింటిని కూడా ఇచ్చే దిశలో మేమందరం కూడా ప్రాంతంలో మేమందరం కూడా ఉద్యమం మళ్ళీ మొదలు పెడతాం. ఈ విలేకరుల సమావేశంలో 3వ డివిజన్ కార్పొరేటర్ కుమ్మరి శ్రీనివాస్, మారుతి, అచ్చే వేణు, కిరణ్జీ తదితరులు పాల్గొన్నారు.